షర్మిలను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ తెర మీద తీసుకొచ్చారు. ఆయన ఇది చేసినా కూడా అక్కడున్న ముంపు ఇంపాక్ట్ తో పోల్చుకుంటే ఇది ఆశించినంత మైలేజ్ రాలేదు, డామినేట్ చేయలేదు. అది వరదల ఇష్యూలోనే చేయడం వలన లేదా కాదమ్మరి ఇది ఆల్రెడీ జనాలు పెద్దగా సీరియస్ గా టచ్ కాలేదు. ఇప్పుడు ఇదైతే గనక పర్ఫెక్ట్ గా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. ఇది సహజంగా వాళ్ళు మీరు అరెస్టులు విజువల్స్ ఇవన్నీ వచ్చేసినాయి కదా, దీని మీద కాస్త బ్రేకింగ్లు దాదాపు ఒక 5% ఇది డైవర్ట్ అయిపోయింది కదా. కాబట్టి అదొక స్ట్రాటజీ. అంటే ఒక రకంగా మీడియాకి ఏదో కొత్త టాపిక్ ఇవ్వాలి ఇచ్చేసారు, పొలిటికల్ డైవర్షన్ ఇమీడియట్ గా అంటే ఏంటి అక్కడ చేయలేక ఆ సహాయక చర్యల్లో నెగిటివ్ వచ్చేస్తుందన్న ఇమీడియట్ గా ఇటు రావడం. సహాయక చర్యలు మొన్నటితో పోల్చుకుంటే చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు రెండో రోజు వరకు ఇబ్బంది అయింది, రెండో రోజు మూడో రోజు కూడా దగ్గరలో ఉన్న వాళ్ళకే అందినాయి. ఇప్పుడు నీళ్లు తగ్గినాయి కాబట్టి లోపలికి వెళ్ళగలుగుతున్నారు, ఆటోమేటిక్ నీళ్లు తగ్గినాయి కాబట్టి లోపలికి వెళ్ళగలుగుతున్నారు. ఇప్పుడైతే చక్కగా ఆ నీళ్లు కరగటానికి ఏర్పాట్లు చేశారు, బస్సులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు సహాయక చర్యలను డైవర్షన్ కాదు, ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే అనవసరంగా తప్పు చేస్తున్నారు. ఈ టైంలో సహాయక చర్యలు హైలైట్ చేసుకుని ఇదిగో ఇంత చేసాం మేమని చెప్పుకోవాలి. ఈ టైంలో ఈ అరెస్టుల ద్వారా వీళ్ళే అంటే ఇప్పటిదాకా తిట్టిని అని జనంలో గుర్తుంది. మళ్ళీ ఈ టైంలో ఇది వచ్చినప్పుడు ఇది చర్చకు వస్తే తను చేసిన సహాయం వైపు నుండి చర్చ పక్కెళ్ళిపోతుంది, జనాలకు వెళ్ళాలి. మనం కొంచెం జగన్ కూడా ఘాటుగా విమర్శించడం ఇదంతా అంటే తప్పుదే వాళ్ళదే మానవ తప్పుదే